హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రోస్టర్ ప్రకారము ఖాళీలు కూడా ప్రకటించారు. అయితే అందులో ఉమెన్ పోస్టుల గురించి క్లారిటీ లేకపోవడం, అలాగే విహెచ్ఈ, పిహెచ్ఈ, అలాగే హెచ్హెచ్ఈ ఇలా స్పెషల్ కేటగిరీ పోస్టుల గురించి క్లారిటీ లేకపోవడం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఉమెన్ పోస్టులు, జనరల్ పోస్టులు తెలియకపోవడం, ఓపెను అలాగే లోకల్ పోస్టుల గురించి డౌట్స్ ఉండటం, అలాగే గవర్నమెంటు, మున్సిపల్ కార్పొరేషను, అలాగే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు మేనేజ్మెంట్లో వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించి మరి ఖాళీలు, ముఖ్యంగా ఉమెన్ పోస్టులు అలాగే జనరల్ పోస్టులు, కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులు, కేటగిరీలో ఉన్న ఉమెన్ పోస్టులు వీటి మధ్య కొద్దిగా తేడా ఉండటం, లేకపోతే తెలియకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ వీడియోలో ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించిన వేకెన్సీలు, అట్లాగే ఉమెన్ పోస్టులు, లోకల్ పోస్టులు, ఓపెన్ పోస్టులు, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్ ఖాళీలు, అలాగే రోస్టర్ ప్రకారం మీకు తెలియజేయడం జరుగుద్ది. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇదిగోండి గవర్నమెంట్ మేనేజ్మెంట్, లోకల్ బాడీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, జిల్లా పరిషత్తు అలాగే మండల పరిషత్తు స్కూల్స్ అన్నమాట. గవర్నమెంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, గవర్నమెంట్ మేనేజ్మెంట్ పోస్టులు, వీటికి సంబంధించినటువంటి ఖాళీలు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ యొక్క గవర్నమెంట్ మేనేజ్మెంట్లో టోటల్గా ఉన్న పోస్టులు, ఎస్జిటి పోస్టులు మొత్తం 258 పోస్టులు ఉన్నాయి. ఈ 258 పోస్టుల్లో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. ఇందులో కొన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఏంటి అవి? ఇదిగోండి ఇక్కడ చూడండి, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 3 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి హియరింగ్ ఇంపేర్డ్ స్పెషల్ కేటగిరీ పోస్టులు అన్నమాట. అంటే గత డిఎస్సిలో ఈ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల మిగిలిపోయిన పోస్టులు అవి. కాబట్టి ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు హియరింగ్ ఇంపేర్డ్, ఫిజికల్లీ డిజేబుల్డ్ అనమాట. ఒక రకంగా హియరింగ్ ఇంపేర్డ్ కేటగిరీలో 3 పోస్టులు గతంలో మిగిలిపోతే వాటిని ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇదిగోండి, ఇవి ఎవరికి ఇచ్చారంటే ఇక్కడ చూడండి, హెచ్ఐ కేటగిరీలో ఉమెన్స్కి ఇచ్చారు. యాక్చువల్గా ఉమెన్స్కి ఇవ్వాలి. 2 ఉమెన్ కేటగిరీలో 1 ఇచ్చారు, జనరల్ కేటగిరీలో 2 ఇచ్చారు. మొత్తం 3 పోస్టులు ఉంటే ఒకటే ఉమెన్కి ఇచ్చారు, ఒకటేమో జనరల్. అంటే మెన్ అయినా ఉమెన్ అయినా. జనరల్ అని నేను ఎక్కడన్నా అక్కడ మెన్నో ఉమెన్ ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం చేసుకోండి. కేటగిరీలో కూడా జనరల్ పోస్టులు ఉంటాయి. ఎస్సీ జనరల్, బీసీ జనరల్, ఎస్సీఏ జనరల్, బీసీఏ జనరల్ ఉంటాయి కదా, తెలుసుగా. అందులో జనరల్ అన్నానంటే ఆ కేటగిరీలో అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం. ఇక్కడ కూడా అంతే, జనరల్ పోస్టులు. ఇదిగోండి హెచ్ఐ జనరల్ అనమాట. ఒక రకంగా చెప్పాలి, హెచ్ఐ జనరల్లో అక్కడ అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా హెచ్ఐ కేటగిరీలో వాళ్ళకి ఇస్తారు. ఇది ఉమెన్ కేటగిరీ పోస్ట్, అంటే ఇది ప్రత్యేకంగా ఉమెన్కి ఇస్తారు. ఇందులో మెన్కి ఇవ్వచ్చు, ఉమెన్కి ఇవ్వచ్చు, జనరల్ అనగానే. ఓకే, నెక్స్ట్ ఇక కరెంట్ వేకెన్సీలు. ఇవేమో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు ఈ 3. ఇంకా కరెంట్ ప్రజెంట్ ఉన్న ఖాళీలు చూపిద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి వర్టికల్ రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అని, హారిజెంటల్ రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అని. ఈ హారిజెంటల్, వర్టికల్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందు ఈ వేకెన్సీలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజెంట్ వేకెన్సీలు ఇవి. ఈ 258 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి. ఇక్కడ చూస్తే క్లారిటీగా ఉంది చూడండి. రైట్, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 103 పోస్టులు ఉన్నాయి. 258లో 103 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. ఓపెన్లో ఇదిగోండి 103 పోస్టులు. ఇక ఓపెను, లోకల్ అన్నాడు. లోకల్ అంటే నేటివ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఒక డిస్టిక్లో నేటివ్ క్యాండిడేట్స్. నా సొంత జిల్లా గుంటూరు అనుకోండి, గుంటూరులో ఉన్నటువంటి పోస్టులు ఇవి అనుకోండి, అంటే లోకల్ పోస్టులు ఇవి. అంటే నాలాగా నేటివ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అర్హులు. ఇక ఓపెన్ అంటారా, వీటికి అందరూ అర్హులే. బయట జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కూడా రాసుకోవచ్చు వాటిని. ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అలాగని అందరికీ అన్ని పోస్టులు ఎవరో ఇవన్నీ ఎవరో. ఇక్కడ 20% ఉంటుంది మీకు తెలుసు. కాబట్టి అందులో మరి 20 పోస్టులు ఉంటే కనీసం ఒక 2 పోస్టులు టాప్లో ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే అన్నీ లోకల్ క్యాండిడేట్స్కి వస్తాయి. ఇకపోతే ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ 103 పోస్టుల్లో 34 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. 34 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక బీసీఏ కేటగిరీలో 18 పోస్టులు ఉంటే 4 ఉమెన్కి ఇచ్చారు. ఇదిగోండి, ఈ 18 పోస్టులో 4 ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి మిగిలిన ఏమవుతాయి? బీసీఏ జనరల్ అవుతాయి. 4 ఇచ్చేసారు కాబట్టి ఇంకా మిగిలిన 14 బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 24 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి, ఈ 24 పోస్టులు 9 పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఉమెన్స్కి ఇచ్చేసారు. ఉమెన్స్కి ఇచ్చారు కాబట్టి 9, ఇదిగోండి ఉమెన్ కేటగిరీ 9 ఉమెన్స్కి ఇచ్చేసారు. కాబట్టి ఇంకెన్ని పోస్టులు ఉంటాయి అంటే 15 పోస్టులు ఉంటాయి. ఈ 15 పోస్టులు ఏమవుతాయి అప్పుడు?
ఇదిగోండి బీసీబీ, ఇదిగోండి బీసీబీ జనరల్ అవుతాయి, బీసీబీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీసీ, బీసీసీలో 3 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చారు, 3లో ఒకటి ఉమెన్కి ఇస్తే 2 పోస్టులు ఉంటాయి, ఈ 2 బీసీసీ జనరల్ అవుతాయి, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ, బీసీడీలో 18 పోస్టులు ఉన్నాయి, ఇందులో 5 ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు, ఇక్కడేమో 1 ఇచ్చారు, ఇక్కడేమో 5 ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు. 5 ఉమెన్కి ఇచ్చేది ఇంకేమైనా ఉంటాయి, 13 పోస్టులు ఉంటాయి. ఈ 13 పోస్టులు ఏమవుతాయి అప్పుడు బీసీడీ జనరల్ పోస్టులు అన్నమాట ఇవి, బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ, బీసీఈలో 10 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. బీసీడీ ఇది ఎస్జిటి పోస్టులు, ఈస్ట్ గోదావరి జిల్లా. బీసీఈ కేటగిరీలో 10 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 2 ఇచ్చేది ఇంకేమైనా ఉంటాయి, 8 ఉంటాయి. ఆ 8 ఏమవుతాయి అప్పుడు బీసీఈ జనరల్ అవుతాయి, బీసీఈ జనరల్ అవుతాయి మిగిలి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 1 కేటర్లో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చేశారు, కాబట్టి ఇంకా ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఏమవుద్ది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అవుద్ది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 17 పోస్టులు ఉన్నాయి, 17 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఉమెన్స్కి ఇచ్చేశారు, 17లో 6 ఉమెన్స్కి ఇచ్చేస్తే ఇంకా 11 ఉంటాయి. ఈ 11 ఏమవుతాయి ఎస్సీ గ్రూప్ 2 జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3, ఇంకోండి ఎస్సీ గ్రూప్ 3 దీంట్లో 19 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3లో 19 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు, ఉమెన్ పోస్టులే అయ్యి. అప్పుడు ఇవ్వండి ఇవన్నీ ఉమెన్, ఈ ఉమెన్ పోస్టులు ఇచ్చారు. మరి 19లో 7 ఉమెన్స్కి ఇచ్చేస్తే ఇంకా 12 పోస్టులు ఉంటాయి. ఈ 12 పోస్టులు ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. అప్పుడు జనరల్ అంటే చెప్పానుగా, ఎస్సీలో ఎస్సీ జనరల్ అంటే ఆ కేటగిరీలో జెంట్ ఉన్నా లేడీ ఉన్నా ఎవరికైనా ఇవ్వాల్సిందే, ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ పోస్టుల వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రైట్ ఎస్టీ పోస్టులు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయండి, 15లో 4 ఉమెన్కి ఇచ్చారు, ఉమెన్కి ఇస్తే 15లో 4 ఉమెన్కి ఇస్తే 11 పోస్టులు ఉంటాయి. ఈ 11 ఏమవుతాయి అంటే ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 26 పోస్టులు ఉన్నాయి, ఇందులో 8 ఉమెన్స్కి ఇచ్చేశారు, 8 పోయినాయి కాబట్టి 26లో 8 పోతే ఇంకా 18 పోస్టులు ఉంటాయి. ఈ 18 పోస్టులు ఏమవుతాయి ఈడబ్ల్యూఎస్ క్యాడర్లో జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్పెషల్ కేటగిరీ విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ, ఎంఐఈ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్ని పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నాయి, స్పోర్ట్స్ కేటగిరీ ఉన్నాయి, విహెచ్ఈ ఉన్నాయి, ఓహెచ్ ఉన్నాయి, హెచ్హెచ్ ఉన్నాయి, ఎంఐ ఉన్నాయి, అన్ని రకాల ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు అన్నీ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా పోస్టులు అన్నీ ఉన్నాయి. చాలామంది అడిగారు, సార్ మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టులు లేవా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు లేవా, స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టులు లేవా అని అడుగుతున్నారు. ఉన్నాయి, అన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి కేటగిరీలోనూ ప్రతి డిస్టిక్లోనూ ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఇచ్చాడు, ఇగో విహెచ్ఈ, హెచ్ఐఈ, ఓహెచ్ఈ, ఎంఐఈ, ఇగోండి ఒక్కొక్క దానికి. ఇగో విహెచ్ఈ విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎన్ని ఇచ్చాడు, 2 పోస్టులు ఇచ్చాడు, స్పెషల్ కేటగిరీ పోస్టులు. అలాగే హెచ్ఐ హీరింగ్ ఇంపేర్డ్కి 3 పోస్టులు, ఓహెచ్ఈ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ 3 పోస్టులు, ఎంఐఈ 2 పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీ 8 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 పోస్టులు. కాబట్టి అన్నింటిలోనూ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఆ టయానికి మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఈ పోస్టులు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్పెషల్గా ఉమెన్కి అంటే ఉమెన్కే పోతాయి, ఇక్కడ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి జనరల్ పోస్టులు, అంటే ఆ కేటగిరీలో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ మనం ఎస్జిటి మాత్రమే చూసాం, ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి బోర్డని. అలాగే ఈస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్ట్ ఇది, ఇదిగోండి గవర్నమెంట్ లోకల్ బాడీ అనగానే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ పోస్టులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పోస్టులు అన్నమాట ఇవన్నీ. ఇక ఈస్ట్ గోదావరి జిల్లా తెలుగు, ఎస్ఏ తెలుగు, ఇదిగోండి ఎస్ఏ తెలుగు, ఈస్ట్ గోదావరి మేనేజ్మెంటు, గవర్నమెంటు, లోకల్ బాడీసు, మొత్తం పోస్టులు 53 ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి ఒకటి, అది కూడా చూద్దాం. ఓకే, ఇదిగోండి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 53 ఉన్నాయి. ఎస్ఏ తెలుగు 53 పోస్టులు ఉంటే ఒకటి క్యారీ ఫార్వర్డ్ అండి, అంటే హెచ్ఐ పోస్ట్. ఇది కూడా హియరింగ్ ఇంపెయిర్డ్, చూసారా, ఇదిగోండి హియరింగ్ ఇంపెయిర్డ్ పోస్టు, హెచ్ఐ పోస్ట్. ఇది ఎవరికి ఇచ్చారంటే ఉమెన్కి ఇచ్చేశారు, కాబట్టి ఇది ఉమెన్ పోస్ట్. ఒకవేళ ఆ టయానికి ఉమెన్ క్యాండిడేట్ లేదనుకోండి, మెన్ ఉంటే ఈ కేటగిరీలో అంటే
హియరింగ్ ఇంపేర్డ్ ఈ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అసలు క్యాండిడేట్ లేకపోతే అయిపోద్ది, కానీ ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి జరుగుద్ది. హెచ్ఐ వాళ్ళు లేరు, విహెచ్ వాళ్ళు ఉన్నారనుకోండి, విహెచ్ వాళ్ళకి ఇస్తారు, అవకాశం ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది ఉమెన్ పోస్టు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు ఉమెన్ అని. అసలు ఉమెన్సే లేరనుకోండి ఆ కేటగిరీలో, మెన్కి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక 58 పోస్టులు ఉన్నాయి కదా మనకు తెలుగు. ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్ఏ తెలుగు 58 దాకా ఉన్నాయి. అవి ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం ఇక్కడ. ఇంకోండి ఓపెన్ కేటగిరీలో 20 పోస్టులు ఉంటే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు కాబట్టి అప్పుడు ఇంకా 17 పోస్టులు ఉంటాయి. ఈ 17 పోస్టులు ఏంటి అంటే మరి ఓసీ జనరల్ పోస్టులు అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 పోస్టులు ఉంటే ఆ 20లో 2 ఓపెన్ అన్నాడు, 18 ఏమో లోకల్ అన్నాడు. నేను చెప్పాను లోకల్ అంటే నేటివ్ అనమాట. మనం నేటివ్స్ అనుకో, ఈ డిస్టిక్ నేటివ్స్ అనుకో, ఆ 18 పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి. ఓకే, అక్కడ నాన్ లోకల్ రాసినా ఆ పోస్టులు ఎవరు, కానీ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓపెన్ అన్నాడు అంటే ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే 2 పోస్టులు నాన్ లోకల్ వాళ్ళు కూడా అవకాశం ఉంది. గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతారు, అది తర్వాత విషయం. ముందు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి. ఓకే, వాటిని మనం అప్లై చేస్తాం. ఒకవేళ వాళ్ళు రాదనుకో మనమే ఉంటాం, మనకే వస్తాయి. వాళ్ళు వచ్చినా టాప్లో ఉండాలి, టాప్ 1లో. 2 పోస్టులు ఉన్నాయంటే ఏంటి అర్థం, ఒక టాప్ 1 ఫస్ట్ ర్యాంకర్ నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే అతనికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అతను లేదనుకో ఆ పోస్ట్ ఇవ్వడం కుదరదు. ఇక 2-3 పొజిషన్లో వచ్చిననుకోండి కష్టం, ఎవరు అది లోకల్ క్యాండిడేట్కి ఇస్తారు పోస్ట్. నెక్స్ట్ ఇకపోతే బీసీఏలో 3 పోస్టులు ఉన్నాయి. ఉమెన్స్కి ఏమి లేవు కాబట్టి మిగిలిన ఈ 3 పోస్టులు ఏమవుతాయి, బీసీఏ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి 6 పోస్టులు 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇది స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి, ఈస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు. అందులో మొత్తం ఇక్కడ చూడండి 58 పోస్టులు దాకా ఉన్నాయి. ఓసీ కేటగిరీకి ఎలా ఇచ్చారు చూసాం. ఓసీలో ఓపెన్ కేటగిరీలో 3 ఉమెన్కి ఇచ్చారు, 20 పోస్టులు ఉంటే 3 ఉమెన్కి ఇచ్చారు. బీసీఏలో 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాలి, మొత్తం జనరల్ పోస్టులే. బీసీబీలో 6 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన 4 పోస్టులు బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ 1 పోస్టే ఉందండి. 1 పోస్టే ఉంటే ఆ 1 పోస్టు ఉమెన్కి ఇచ్చేశారు. బీసీసీలో ఒకే 1 పోస్ట్ ఉంది బీసీసీ, ఆ 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు, ఇంకా లేదు ఇది. నెక్స్ట్ బీసీడీలో 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఈ 3 పోస్టులు ఏమవుతాయి, బీసీడీ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇవి బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, దాన్ని ఉమెన్కి ఇచ్చేశారు. ఇక్కడ ఈ ఒక్కటి లోకల్ కేటాయించినా దాన్ని ఉమెన్కి ఇచ్చారు కాబట్టి అది ఉమెన్ పోస్టే. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, 5లో 1 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఉన్న 4 పోస్టులు ఏమవుతాయి, ఎస్సీ జనరల్ అవుతాయి. ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు. ఇక నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఇంకోండి ఎస్టీ చూడండి, ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 ఎస్టీ జనరల్ అవుతాయి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎస్టీ క్యాండిడేట్స్కి ఇస్తారు. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన 4 ఏమవుతాయి, ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ విహెచ్, ఇక్కడ స్పెషల్ కేటగిరీ విహెచ్ ఎంఐ స్పోర్ట్స్ కేటగిరీ ఉంది. విహెచ్ ఎంఐ పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్కటి ఇచ్చాడు. విహెచ్ ఎంఐ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఇచ్చాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ కేటగిరీలో పోస్టులు లేవనొద్దు. విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఇక మెంటల్లీ ఈ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఇవ్వటం జరుగుద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి ఎస్సీ సాంస్క్రిట్. ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి ఎస్సీ సాంస్క్రిట్. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి సాంస్క్రిట్, ఎస్సీ సాంస్క్రిట్ 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టుల్లో ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కూడా ఉంది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంది, ఒకటి ఉంది, అది కూడా విహెచ్. సాధారణంగా క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అంటే అది స్పెషల్ కేటగిరీ పోస్టే. విహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టు, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టు ఇవి ఉంటాయి. స్పోర్ట్స్ కోటా పోస్టులు కూడా ఉండవు, అవి కూడా అయిపోతాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు మిగిలిపోతాయి ఒకసారి, లేదంటే పిహెచ్ క్యాండిడేట్ పోస్టులు మిగిలిపోతాయి. విహెచ్ కావచ్చు, ఓహెచ్ కావచ్చు, హెచ్హెచ్ కావచ్చు, హెచ్ఏ కావచ్చు, ఎవరైనా ఆ పోస్టులో ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, విహెచ్ పోస్టు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి ఇచ్చారు. ఇక్కడ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉమెన్కి ఇచ్చారు.
ఒకవేళ ఉమెన్ లేదనుకోండి మెన్కే ఇస్తారు ఇప్పుడు, అప్పుడు ఎవరు లేరు కాబట్టి అది మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యా మనకిచ్చిన 7 పోస్టులు ఉన్నాయి కదా, ఫ్రెష్ పోస్టులు, ప్రజెంట్ వేకెన్సీలు. ఆ 7 పోస్టులు సాంస్క్రిట్ పోస్టులు కదా ఇవి. ఇగోండి ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉంటే ఆ 2 పోస్టులు మరి ఓపెన్ ఓసీ జనరలే, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. బీసీబీలో కూడా ఒక పోస్టే ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టే. ఉమెన్కి లేవు కాబట్టి ఇగోండి, ఉమెన్కి లేవు కాబట్టి అన్ని జనరల్ పోస్ట్ లేక ఆ కేటగిరీలో. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా ఒక పోస్టే ఉంది, అది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఇదిగోండి ఈస్ట్ గోదావరి ఇంగ్లీషు, ఎస్ఏ ఇంగ్లీషు. ఎస్ఏ ఇంగ్లీషు మొత్తం 88 పోస్టులు ఉన్నాయి, 88. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమీ లేవు, 0. 88 ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయి. 88 ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టుల్లో ఇదిగోండి ఎవరెవరికి ఏమేమి ఇచ్చారని చూస్తే, ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో 35 పోస్టులు ఉన్నాయి. 88లో ఎస్ఏ ఇంగ్లీషు ఈస్ట్ గోదావరి 88 పోస్టులు ఉంటే అందులో 35 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు. ఓపెన్లో ఇచ్చినటువంటి 35 పోస్టులో 11 పోస్టులు ఓసీ ఉమెన్కి ఇచ్చాడు. ఉమెన్ పోస్టులు ఇవి, ఓపెన్ కేటగిరీ ఉమెన్. ఏ క్యాస్ట్ ఉమెన్ అయినా రాసుకోవచ్చు, ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు, ఉమెన్స్కి ఇస్తారు 11 పోస్టులు, 35లో 11. ఇక మిగిలినటువంటి ఆ యొక్క పోస్టులు తీసేస్తే ఇగోండి 35 పోస్టులు 11 తీసేసామనుకోండి 24 పోస్టులు ఉంటాయి. కాబట్టి 24 ఓసీ జనరల్ పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయి. ఈ 7 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, బీసీఏ ఉమెన్కి 2 ఇచ్చారు. కాబట్టి మిగిలినటువంటి 5 పోస్టులు ఎవరి, బీసీఏ జనరల్ అన్నమాట, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 9 పోస్టులు ఉంటే 3 ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి ఇంకా 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 పోస్టులు బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉందండి, 1 పోస్టు ఉమెన్కి లేవు కాబట్టి ఇది బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, 5లో 1 ఉమెన్కి ఇచ్చేశారు. కాబట్టి 4 పోస్టులు ఉంటాయి. ఈ 5లో 1 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 4 పోస్టులు ఏమవుతాయి, బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, 3 కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బీసీఈ జనరల్ పోస్టులు. ఇవన్నీ 3 కూడా జనరల్ పోస్టులు. ఇక ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉంది, అది కూడా జనరల్ పోస్టు, ఎస్సీ 1 జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 2 కూడా 5 పోస్టులు ఉన్నాయి, 5లో 1 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 ఏమవుతాయి, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 8 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి, 6. ఈ 6 పోస్టులు ఏమవుతాయి, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి, ఇక 6. అది నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఇదిగోండి ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి, 5 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్కి ఇచ్చాడు, ఎస్టీ ఉమెన్కి ఇచ్చాడు 1. మిగిలిన 4 ఏమవుతాయి, ఎస్టీ జనరల్ పోస్టులు, ఈ 4. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 9 ఉంటే 4 ఉమెన్కి ఇచ్చాడు, 9లో 4 ఉమెన్కి ఇచ్చైతే 5 ఉంటాయి. ఈ 5 ఏం పోస్టులు, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఇదిగోండి స్పెషల్ కేటగిరీ పోస్టులు, విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ఎంఐ, స్పోర్ట్స్ కేటగిరీ. ఈ పోస్టులు ఉన్నాయి. విహెచ్లో 1 పోస్ట్ ఉంది, హెచ్ఐలో 1 పోస్టు, ఎంఐలో 1 పోస్టు, అలాగే ఓహెచ్లో 1 పోస్టు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ పోస్టులు. ఎస్ఏ ఇంగ్లీషు ఈస్ట్ గోదావరి 88 పోస్టులు ఇలా డివైడ్ చేశారు. మీరు ఎప్పటికప్పుడే వీడియో మరలా చూడాలనుకుంటే రివైండ్ చేసి చూసుకోండి, మీ సబ్జెక్టుకి సంబంధించి, మీ కేటగిరీకి సంబంధించి ఎలా పోస్ట్ అలాట్ చేశారో మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ సబ్జెక్ట్ చూద్దాం. ఇదిగోండి గవర్నమెంట్ మేనేజ్మెంటే ఎస్ఏ హిందీ పోస్టులు 75 ఉన్నాయి. గవర్నమెంటు లోకల్ బాడీసు ఎంపీ జడ్పీ పోస్టులు అన్నమాట, 75 పోస్టులు ఉన్నాయి హిందీ. ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టు 1 ఉందండి. ఇదిగోండి ఈ 1 లోకల్ హెచ్ఐ పోస్టు, హియరింగ్ ఇంపేర్డ్ పోస్ట్ అన్నమాట, హెచ్ఐ. ఓకే, ఇది జనరల్ పోస్ట్ అన్నమాట, జనరల్ కేటగిరీకి ఇచ్చాడు. ఓకే,
జనరల్ కేటగిరీకి ఆ పోస్ట్ ఇవ్వడం. హెచ్ఐ పోస్ట్ అది జనరల్ కేటగిరీకి ఇచ్చాడు. అంటే మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 75 పోస్టులు. ఈ 75 పోస్టులు ఇప్పుడు ఎలా ఈ ప్రజెంట్ వేకెన్సీలు ఎలా ఇచ్చారో చూద్దాం. 75 హిందీ, ఎస్ఏ హిందీ ఈస్ట్ గోదావరి. ఓపెన్లో 32 పోస్టులు ఉంటే 10 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 22 పోస్టులు ఉంటాయి. ఈ 22 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 3 ఉంటాయి. ఈ 3 బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 4 పోస్టులు. ఈ 4 పోస్టులు కూడా బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది. ఈ ఒకటే ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. బీసీడీలో 5 ఉంటే ఉమెన్కి 2 ఇచ్చాడు కాబట్టి ఇంక 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు ఏమవుతాయి? బీసీడీ జనరల్, మెన్ ఉమెన్ ఎవరికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ బీసీలో 3 పోస్టులు ఉంటే 1 పోస్టు ఉమెన్కి ఇచ్చేసాడు. ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇక మిగిలిన 2 పోస్టులు ఏమవుతాయి? బీసీఈ జనరల్ పోస్టులు అవుతాయి. జనరల్ పోస్టులు ఇక ఎవరికైనా ఇవ్వచ్చు, అమ్మాయి అబ్బాయి ఎవరికైనా ఇవ్వచ్చు ఆ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఉంది, 1 పోస్ట్ ఉంది. ఈ 1 పోస్టు జనరల్ పోస్ట్ ఇక ఉమెన్కి లేదు కాబట్టి ఎస్సీ జనరల్, ఇది గ్రూప్ 1. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఏం చేయి ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు ఉన్నాయి. 5లో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 3లో 5 ఉంటే 1 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా మిగిలిన 4 ఉంటాయి. 4 ఎస్సీ గ్రూప్ 3 జనరల్. ఎస్సీ అయిపోయింది. ఇప్పుడు ఎస్టీ చూద్దాము. ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడండి. ఇంకా మిగిలిన 3 పోస్టులు ఏంటి? ఎస్టీ జనరల్ అవుతాయి అప్పుడు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో కూడా అంతే, 7 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి 5 పోస్టులు ఉంటాయి. ఇంకా ఈ 5 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1 పోస్టు. విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. హెచ్ఐ హీరింగ్ ఇంపేర్డ్లో కూడా 1 పోస్టు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోస్టు మొత్తం. ఓహెచ్ కేటగిరీలో 1 పోస్టు, హెచ్ఐ కేటగిరీలో 1 పోస్టు, మరి ఎంఐ కేటగిరీలో 1 పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీలో 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్టు. ఇది మొత్తం మీద చక్కగా ఇలా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ పోస్టులు. నెక్స్ట్ చూడండి. రైట్, మ్యాథ్స్. ఇంగ్లీష్ అయిపోయింది, ఇప్పుడు మ్యాథ్స్. ఈస్ట్ గోదావరి జిల్లా మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ 61 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ మేనేజ్మెంట్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పోస్టులు 61 పోస్టులు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు. ఈ యొక్క 61 మ్యాథ్స్ పోస్టులు ఎలా ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఓసీ ఓపెన్ కేటగిరీలో 22 పోస్టులు ఉంటే ఉమెన్కి 3 పోస్టులు ఇచ్చాడు. అంటే లేడీకి 22లో 3 ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 19 పోస్టులు ఉంటాయి. ఈ 19 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులేక ఎవరైనా కొట్టేయచ్చు. నెక్స్ట్ బీసీఏ 4 పోస్టులు ఉన్నాయి. 4లో ఉమెన్కి ఏమి ఇచ్చింది లేదు కాబట్టి ఈ మొత్తం కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 7 పోస్టులు ఉన్నాయి. బీసీబీ 1 పోస్ట్ ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకా 6 ఉంటాయి. ఈ 6 బీసీబీ జనరల్ అవుతాయి. బీసీబీ జనరల్. ఈ మ్యాథ్స్ ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్ఏ మ్యాథ్స్ పోస్టులు ఇవన్నీ. నెక్స్ట్ బీసీసీ 1 పోస్టే ఉంది. బీసీసీ ఇది కూడా ఉమెన్కి ఇచ్చేసాడు. బీసీసీ 1 పోస్ట్ ఉంటే అది ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంక లేదు, ఇది ఉమెన్ పోస్టు. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా 4 ఉంటాయి. ఈ 4 అప్పుడేమవుతాయి? బీసీడీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉమెన్కి ఏమి ఇచ్చింది లేదు కాబట్టి ఇవి బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్టు, ఇది ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంటే అది ఉమెన్కి ఇచ్చేసాడు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 3 పోస్టులు ఉంటే
ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 6లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 4 ఉంటాయి. ఈ 4 ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఇగోండి, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉంటే 3 కూడా ఉమెన్కి ఏమి ఇచ్చింది లేదు కాబట్టి ఈ 3 పోస్టులు ఏమవుతాయి? ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, అందులో 2 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి 2 ఇచ్చాడు కాబట్టి 6లో 2 పోయినాయి కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒకే ఒక్క పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అలాగే ఎంఐ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. ఈస్ట్ గోదావరి జిల్లా ఫిజికల్ సైన్స్ 68 పోస్టులు. ఫిజికల్ సైన్స్ 68 పోస్టులు. గవర్నమెంట్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ పోస్టులు ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఈ 68 ఫిజిక్స్ పోస్టులు ఎవరికి ఇచ్చారు? ఇంకోండి, ఇక్కడ చూస్తే ఓపెన్ కేటగిరీలో 28 పోస్టులు ఉన్నాయండి. ఈ 28 ఇదిగోండి, ఈ 28లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 20 పోస్టులు ఉంటాయి. ఈ 20 పోస్టులు ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 5 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 5 పోస్టులు కూడా బీసీఏ జనరలే. నెక్స్ట్ బీసీబీలో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 4 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 కూడా బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ 1 పోస్ట్ ఉంది, ఈ ఒకటి జనరల్ పోస్టే ఎందుకంటే ఉమెన్కి లేదు. బీసీసీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి. బీసీడీ 1 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 4 ఉంటాయి. ఈ 4 బీసీడీ జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్కి ఇచ్చేసాడు 3లో కాబట్టి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 బీసీఈ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 4 పోస్టులు ఉన్నాయండి. అందులో 1 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి. 5లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 3 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అయిపోతాయి. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఈ 4 పోస్టులు కూడా ఎస్టీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది. ఇవ్వండి, ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి మిగిలిన 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఓకే, జనరల్. నెక్స్ట్ హెచ్ఐ వచ్చేసి 1 పోస్ట్ ఉందండి, హియరింగ్ ఇంపేర్డ్ 1 పోస్టు, స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఓహెచ్ ఆర్థోపెడిక్ అనమాట, ఆర్థోపెడిక్ కూడా 1 పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీ 2, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. స్పోర్ట్స్ కేటగిరీ 2 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 ఉంది. ఇది ఫిజికల్ సైన్స్ ఈస్ట్ గోదావరి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్ 95 ఉన్నాయి. బయాలజీ ఈస్ట్ గోదావరి బయాలజికల్ సైన్స్ 95 పోస్టులు. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మేనేజ్మెంట్. 95 క్యారీ ఫార్వర్డ్ ఏం లేవు కాబట్టి ఈ 95 పోస్టులు చూద్దాం. ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో 37 పోస్టులు ఉంటే 95 బయాలజికల్ సైన్స్ పోస్టులు ఉంటే అందులో 37 ఓపెన్ ఇచ్చాడు. ఆ ఓపెన్లో 12 ఉమెన్కి ఇచ్చాడు. ఓసీ ఉమెన్ అనమాట, ఇది ఓసీ ఉమెన్ 12. ఇక ఇక్కడ చూడండి, 37లో 12 తీసేస్తే ఇంకా మనకి 25 పోస్టులు ఉంటాయి. ఈ 25 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, ఈ 25 పోస్టులు ఓసీ జనరల్, 25 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో 7 పోస్టులు ఉన్నాయండి. 7 ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 పోస్టులు ఏమవుతాయి? బీసీఏ జనరల్. ఉమెన్ పోయినాయి, జనరల్. ఎందుకంటే జనరల్ అంటే మెన్ ప్లస్ ఉమెన్ ఎవరైనా మెరిట్ క్యాండిడేట్స్. నెక్స్ట్ బీసీబీలో 9 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు.
బీసీబీ 9 ఉంటే 3 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ 1 పోస్టు. బీసీసీ ఒకటే ఉంది కాబట్టి ఇది బీసీసీ జనరల్. ఓకే. నెక్స్ట్ బీసీడీ 7 పోస్టులు ఉన్నాయండి. 7 పోస్టులు ఉంటే రెండు ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన 5 పోస్టులు బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఇంకా ఈ 3 బీసీఈ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్టే ఉందండి కాబట్టి ఇది SC1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయండి. 6 ఉంటే ఏం చేశాడు, 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఈ 6లో 2 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 4 ఉంటాయి. ఈ 4 ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్ పోస్టులు. ఓకే, 2 ఉమెన్ పోస్టులు కాబట్టి 2 పోయినాకుండా 5 ఉంటాయి. 5 పోస్టులు ఏంటి, ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. ఇది ఎస్సీ గ్రూప్ 3 7 ఉన్నాయండి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేస్తే 5 ఉన్నాయి. 5 ఎస్సీ గ్రూప్ 3 జనరల్కి ఇస్తాడు. జనరల్ క్యాండిడేట్స్ అంటే ఎవరో ఎస్సీ క్యాండిడేట్స్కే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఎస్టీ. ఇక్కడ గమనించండి, ఎస్టీ పోస్టులు 6 ఉన్నాయండి. 6 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు ఉన్నాయండి. 10లో 3 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 7 పోస్టులు ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ పోస్టులు. ఇదిగోండి విహెచ్ 1 ఇచ్చాడు. ఇదేమో విహెచ్ పోస్ట్ అండి. తర్వాత హెచ్ఐ పోస్టు కూడా 1. తర్వాత ఓహెచ్ పోస్టు 1. తర్వాత ఎంఐ 1. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 2 ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 ఇచ్చాడు. ఓకే, స్పోర్ట్స్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 ఇచ్చాడు. ఓకే, ఇది మరి మొత్తం మీద మనం చూసినటువంటి ఏ సబ్జెక్ట్ ఇది, బయాలజికల్ సైన్స్ అయిపోయింది. 95 పోస్టులు బయాలజికల్ సైన్స్ అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఓకే సోషల్ 118 పోస్టులు ఉన్నాయి. సోషల్ 118 పోస్టులు అండి. ఇక్కడ చూడండి, సోషల్ స్టడీస్ వచ్చేవాటికి ఇవ్వండి. సోషల్ 118 గవర్నమెంట్ లోకల్ బాడీస్. క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ లేవు కాబట్టి 118 పోస్టులు సోషల్ పోస్టులు ఈస్ట్ గోదావరి జిల్లా ఎలా ఇచ్చాడు. ఇవ్వండి ఓపెన్ కేటగిరీ 48, 118లో సగం 48. ఈ 48లో 18 ఉమెన్కి ఇచ్చేసాడు. ఓకే, 48లో 18 ఉమెన్కి ఇచ్చేది ఇంకేముంటాయి, 30 పోస్టులు ఉంటాయి. ఈ 30 పోస్టులు ఏమవుతాయి అప్పుడు, ఓసీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ ఉంది 9 పోస్టులు. బీసీఏకి 9 ఇస్తే అందులో ఆ 9లో 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి ఇంకా 7 పోస్టులు ఉంటాయి. ఈ 2 ఉమెన్కి ఇచ్చాడు అనుకోండి, 7 ఎవరికి ఇచ్చినాయి ఇప్పుడు, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 11 ఉన్నాయి. 11లో 4 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకేముంటాయి, 7 పోస్టులు ఉంటాయి. 7 పోస్టులు, ఈ 7 పోస్టులు అప్పుడు బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ ఒకే 1 పోస్ట్. బీసీసీ 1 పోస్టే ఉంది. ఆ ఒక్కటి బీసీసీ జనరల్ పోస్ట్. ఇక నెక్స్ట్ బీసీడీ 9 పోస్టులు ఉన్నాయి. బీసీడీ 9 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి 2 ఉమెన్కి ఇచ్చేస్తే 7 పోస్టులు. 7 పోస్టులు ఏమవుతాయి, బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ 5 పోస్టులు ఉన్నాయండి. 5 పోస్టులు ఉంటే ఈ 5 ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం కూడా జనరల్ పోస్టులే. బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్ట్ ఉందండి. 1 ఉంటే ఆ 1 ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. ఇది ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీలో ఉన్న వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. ఎస్సీ గ్రూప్ 2 ఇది 2 ఉమెన్కి ఉన్నాయి. ఇంకా 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులు ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 అండి. గ్రూప్ 3లో 8 పోస్టులు ఉన్నాయి. 8 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు.
ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఈ 6 జనరల్ పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్. ఎస్టీకి 8 ఇచ్చాడండి. 8 ఇస్తే 8లో 2 ఉమెన్కి ఇచ్చారు. 2 ఉమెన్కి ఇస్తే ఇంకెన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఎస్టీ 7 పోస్టులు అండి. ఎస్టీ 7 పోస్టుల్లో 7లో 2 ఉమెన్కి ఇస్తే ఇంకా 5 ఉంటాయి. 5 ఎస్టీ జనరల్ అవుతాయి. ఓకే, ఎస్టీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ పోస్టులు చూద్దాం. ఇది సోషల్ స్టడీసు, గవర్నమెంట్, జిల్లా పరిషత్ మేనేజ్మెంటు, ఈస్ట్ గోదావరి సోషల్. ఇక ఎస్టీ పోస్టులు చూసాక ఈడబ్ల్యూఎస్ చూద్దాం. మళ్ళీ ఒకసారి ఎస్టీ చూడండి. ఇదిగోండి, ఎస్టీ 7 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా 5 ఉంటాయి. 5 ఎస్టీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 12 పోస్టులు ఉన్నాయి. 12లో 3 ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా 9 పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చాడు ఉమెన్కి, ఇంకా 9. ఈ 9 ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ విహెచ్ స్పెషల్ కేటగిరీ పోస్టులు వచ్చేసినాయి. విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ఎంఐ. ఇదిగోండి విహెచ్ 1, తర్వాత హెచ్ఐ 2 పోస్టులు, హెచ్ఐ అంతేగా. నెక్స్ట్ ఓహెచ్ క్యాడర్ వచ్చి 1, తర్వాత ఎంఐ కూడా 1, తర్వాత స్పోర్ట్స్ వచ్చేసి 4 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2 పోస్టులు. ఇది సోషల్ స్టడీస్. దీంతో నాకు తెలిసి ఇగోండి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇగోండి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందండి. ఇంకా ఏది గవర్నమెంట్, లోకల్ బాడీస్ ఈ మేనేజ్మెంట్లో ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 210 పోస్టులు అండి పీడీ పోస్టులు. ఇదిగోండి ఫిజికల్ ఎడ్యుకేషను ఈస్ట్ గోదావరి 210 పోస్టులు, గవర్నమెంటు, లోకల్ బాడీస్ మేనేజ్మెంట్ 210. ఈ 210 ఎవరికి ఇచ్చారో చూద్దాం. 210లో ఇదిగోండి దగ్గర ఓపెన్ కేటగిరీలో రైట్ 210 పోస్టులు ఉంటే, ఇదిగోండి 210 పోస్టులు ఉంటే ఓపెన్లో 85 పోస్టులు ఇచ్చాడు. 85 పోస్టులు ఇస్తే అందులో 30 ఉమెన్ కేటగిరీకి ఇచ్చేసాడు. ఓసీ ఉమెన్ అన్నమాట. ఇది ఓసీ ఉమెన్ 30 పోస్టులు ఉన్నాయండి. ఇవి ఫిజికల్ ఎడ్యుకేషన్, ఈస్ట్ గోదావరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 30 పోస్టులు ఓపెన్ ఉమెన్కి ఇచ్చాడు. మొత్తం ఓపెన్ పోస్టులు 85 ఉంటే అందులో 30 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 55 ఉంటాయి. ఈ 55 ఓసీ జనరల్ పోస్టులు ఎవరైనా సాధించవచ్చు. నెక్స్ట్ బీసీఏ 15 పోస్టులు ఉన్నాయండి. 15లో 4 ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 11 ఉంటాయి. ఈ 11 బీసీఏ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 21 ఉన్నాయండి. 21లో 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. బీసీబీ 21 పోస్టులు ఉంటే ఉమెన్కి 8 ఇచ్చేసాడు. ఇంకా ఎన్ని ఉంటాయి? 13 పోస్టులు ఉంటాయి. ఓకే, ఈ 13 పోస్టులు బీసీబీ జనరల్. ఓకే, నెక్స్ట్ బీసీసీ 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా బీసీసీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీడీ 14 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టుల్లో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. ఈ 14లో 4 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకెన్ని ఉంటాయి? 14లో 4 అయితే 10 పోస్టులు. ఈ 10 పోస్టులు బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ 8 పోస్టులు ఉన్నాయండి. 8లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంకెన్ని ఉంటాయి? 6. ఈ 6 బీసీఈ జనరల్ పోస్టులు అండి. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 అండి. ఎస్సీ గ్రూప్ 1 3 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్ కేటగిరీ. ఇంకెన్ని ఉంటాయి? 2. ఈ 2 ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టులు అవుతాయి ఈ 2. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 14 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ ఉమెన్కి, ఎస్సీ గ్రూప్ 2 అనమాట. ఇది 14 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇంకేమున్నాయి? 10 పోస్టులు. ఈ 10 ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 15 ఉన్నాయి. 15లో 6 పోస్టులు ఉమెన్కి ఇస్తే ఇంకా 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్
ఎస్టీ క్యాడర్ అండి. ఎస్టీకి 13 పోస్టులు ఉన్నాయండి. 13లో 4 ఉమెన్కి ఇచ్చేసారండి. ఈ 13లో 4 ఉమెన్కి ఇచ్చేస్తే 9 పోస్టులు ఉంటాయండి. ఈ 9 ఎస్టీ జనరల్ పోస్టులు అండి. ఎస్టీ జనరల్. ఓకే, ఎస్టీ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈడబ్ల్యూఎస్. ఇగోండి, ఎస్టీ 13 పోస్టులు ఉన్నాయి. అందులో 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా 9 పోస్టులు ఉంటాయి. ఈ 9 ఎస్టీ జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 20 పోస్టులు ఉన్నాయి. 20లో 6 ఉమెన్కి ఇచ్చేసాడు. ఉమెన్కి ఇచ్చేస్తే ఇంకా 14 ఉంటాయి. ఈ 14 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ అండి. స్పోర్ట్స్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయండి. 6. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 4 పోస్టులు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా దీంతో మనకి గవర్నమెంటు, మున్సిపల్ కార్పొరేషన్, గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్ పోస్టులు అయిపోయినాయి. గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులో మేనేజ్మెంట్లో మనం ఎస్జిటి పోస్టులు చూసాము. స్కూల్ అసిస్టెంట్ అన్ని లాంగ్వేజెస్ చూసాం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, వీటిలో తక్కువ ఉంటాయి పోస్టులు, తొందరగా అయిపోద్ది. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ చూడాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ నుంచి మారిపోయింది. ఏం మారిపోయింది? మేనేజ్మెంట్ మారిపోయింది. ఇగో మేనేజ్మెంట్ ఇంతకుముందు గవర్నమెంటు లోకల్ బాడీస్ చూసాం. ఇప్పుడు మున్సిపల్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇందులో కూడా అన్ని సబ్జెక్టులు ఉంటాయి, కాకపోతే తక్కువ పోస్టులు ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 56 పోస్టులు ఉన్నాయి. ఏంటి? ఈస్ట్ గోదావరి ఎస్జిటి మున్సిపల్ పోస్టులు 56 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు మున్సిపల్లో. దీంట్లో క్యారీ ఫార్వర్డ్ ఏమీ లేవు. ఎలా ఇచ్చారు చూద్దాం. ఎన్ని పోస్టులు అని చెప్పాము మనం? ఇవి 56. ఎస్జిటి మున్సిపల్లో 56 ఉన్నాయి ఈస్ట్ గోదావరి. ఈ 56లో ఓపెన్ 20 పోస్టులు. ఈ 20లో 6 ఓపెన్కి ఇచ్చాడు. ఓసీ ఓపెన్ అనమాట. ఓకే, 6 ఇచ్చేస్తే ఇంకా 14 ఉంటాయి. ఈ 14 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 4 పోస్టులు అండి. 4 పోస్టులు ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇక 4 బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 6 పోస్టులు ఉన్నాయండి. 6లో 3 ఉమెన్కి ఇచ్చేసాడు బీసీబీ. ఇంకా మిగిలిన 3, ఈ 3 బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు అండి. 5లో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఏది? ఉమెన్కి 1 ఇచ్చేస్తే ఇంకా 4 ఉంటాయి. ఈ 4 ఏంటంటే 4 పోస్టులు. ఈ 4 పోస్టులు బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈలో 3 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 ఉన్నాయి. గ్రూప్ 1 లేదు. గ్రూప్ 2 3 పోస్టులు ఉంటే 3లో 1 ఉమెన్కి ఇచ్చాడు. కాబట్టి ఎస్సీ ఉమెన్ అన్నమాట. ఎస్సీ గ్రూప్ 2 ఉమెన్కి. కాబట్టి మిగిలిన 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చినట్టు? ఎస్సీ గ్రూప్ 2 జనరల్కి ఇచ్చినట్టు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 ఉందండి. ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు ఉన్నాయి. 6లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. అంటే ఎస్సీ గ్రూప్ 3 ఉమెన్కి ఇచ్చాడు. ఎస్సీ గ్రూప్ 3 క్యాడర్లో ఉన్న ఉమెన్కి ఇస్తారు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఈ 4 పోస్టులు జనరల్ పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీలో 3 పోస్టులు ఉన్నాయండి. 3 ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇక ఈ 3 పోస్టులు ఏమవుతాయి? ఎస్టీ జనరల్ పోస్టులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి. ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చేసాడు. కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 4 పోస్టులు ఉంటాయి. 2 పోతే ఇంకా 4 పోస్టులు. 4 ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అనమాట. ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. జనరల్ ఉమెన్కి 2 ఇచ్చేసాడు. ఇక మిగిలిన 4 జనరల్. ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ ఓహెచ్, ఎంఐ స్పోర్ట్స్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ పోస్టులు అనమాట. ఓహెచ్ వచ్చేసి ఇగోండి, ఓహెచ్ 1 పోస్ట్ ఉంది. తర్వాత ఎంఐ 1 పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. ఓకే, ఇది మనం చూసినట్లయితే ఏంటిది? ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్జిటి పోస్టులు. ఇగోండి, ఈస్ట్ గోదావరి మున్సిపల్ మేనేజ్మెంట్ ఎస్జిటి పోస్టులు అయిపోయింది. నెక్స్ట్ ఎస్జిటి తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ రావాలిగా చెప్పాను నేను. ఇక మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు అయితే అసలు ఉండవు. ఇక్కడ చూడండి, ఎస్ఏ ఇంగ్లీషు మున్సిపల్ కార్పొరేషన్లో 2 పోస్టులు. ఇదిగోండి, ఈస్ట్ గోదావరి ఎస్ఏ ఇంగ్లీషు మున్సిపల్ కార్పొరేషను మున్సిపల్ కేటగిరీ 2 పోస్టులు. ఇక్కడ ఆ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు చూడండి. సింపుల్గా అయిపోద్ది. ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. అది కూడా జనరల్ పోస్టు. ఓసీ జనరల్. ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఓసీ జనరల్.
ఇక ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ అయిపోయింది, ఎస్సీ ఇంగ్లీషు. నెక్స్ట్ చూడండి, ఈస్ట్ గోదావరి హిందీ, ఎస్ఏ హిందీ. ఈస్ట్ గోదావరి ఎస్ఏ హిందీ మున్సిపల్ మేనేజ్మెంట్ రెండు పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు అంటే ఇగోండి, ఎస్ఏ హిందీ ఒకే ఒక పోస్టు. ఇది ఉమెన్కి ఏం లేవు, ఇక్కడ ఉమెన్స్ ఏం లేవు కాబట్టి ఇక 2 ఓసీ జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ తెలుగు పోస్టులు అసలు లేవు, హిందీ పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఇందులో, ఈ కేటగిరీలో మున్సిపాలిటీలో ఎస్జిటి ఉన్నాయి, అలాగే హిందీ ఉన్నాయి, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి? మ్యాథ్స్ కూడా 2 ఉన్నాయి. ఇదిగోండి, మ్యాథమెటిక్స్ ఈస్ట్ గోదావరి మున్సిపల్ మేనేజ్మెంట్ 2 పోస్టులు, మ్యాథ్స్ క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు. నెక్స్ట్ ఈ మ్యాథ్స్ 2 ఎలా ఇచ్చాడో చూద్దాం. ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఇది ఓసీ జనరల్. ఉమెన్కి ఏమి ఇవ్వాల, అందుకే ఇది ఓసీ జనరల్. ఎస్సీ గ్రూప్ 1లో కూడా ఒకటి ఉంది, ఇది కూడా ఎస్సీ జనరల్. సారీ, ఇక్కడ చూడండి, ఇది కూడా ఎస్సీ జనరల్. నెక్స్ట్ తిప్పితే ఇంకండి, ఇక్కడేముంది? మున్సిపల్ క్యాడర్ ఒకటే పోస్ట్, ఫిజికల్ సైన్స్ అండి. ఇక్కడ ఫిజికల్ సైన్స్ కదా, రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మున్సిపల్ కేటగిరీ ఒకే పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇచ్చారో చూడండి, ఇక్కడే ఉంది. ఆ ఒక్క పోస్టు చూసినట్లయితే ఇగోండి, ఎస్సీ గ్రూప్ 1 ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు. ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్ అన్నమాట ఈ ఒక్క పోస్టు. ఏది? ఎస్ఏ మ్యాథ్సే కదా, ఇదిగోండి ఫిజికల్ సైన్స్, సారీ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్టు ఎస్సీ గ్రూప్ 1 జనరల్కి ఇచ్చేశారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేసి రైట్, మున్సిపల్ పోస్టులు 3 ఉన్నాయి. ఏంటి? బయాలజికల్ సైన్స్ అండి. ఇదిగోండి, ఈస్ట్ గోదావరి బయాలజికల్ సైన్స్ మున్సిపల్ పోస్టు 3 ఉన్నాయి. ఈ 3 ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగోండి, ఇక్కడ చూడవచ్చు. ఓపెన్లో 2 పోస్టులు ఇచ్చారండి, ఉమెన్కి ఏం లేవు కాబట్టి 2 కూడా ఓసీ జనరల్ పోస్టులే. ఇక బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఇచ్చారండి, ఉమెన్కి లేవు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి, ఇక్కడ చూడండి, మున్సిపల్ పోస్టులు 6 ఇచ్చాడండి. సోషల్ స్టడీస్ ఇదిగోండి, ఈస్ట్ గోదావరి జిల్లా మేనేజ్మెంట్ మున్సిపాలిటీ 6 పోస్టులు సోషల్ స్టడీస్ ఎస్ఏ. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమి లేవు కాబట్టి 6 పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ మున్సిపల్లో. ఈ 6 పోస్టులు ఎలా ఇచ్చారంటే ఇదిగోండి, ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి అసలు ఏమీ లేవండి వీటిలో. కాబట్టి అన్నీ కూడా ఓసీ, 3 పోస్టులు కూడా ఓసీ జనరల్ పోస్టులు. తర్వాత బీసీబీ ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే బీసీబీ. తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్టీ జనరల్ పోస్టు. ఓకే, ఉమెన్కి ఏమి లేవు. ఇంకొకటి విహెచ్ పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, విహెచ్ ఒకటే పోస్ట్. అయిపోయింది. నెక్స్ట్ రైట్, ఇక మున్సిపల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చూడవచ్చు. రైట్, ఎస్జిటి పోస్టులు అంటే గవర్నమెంట్ జిల్లా పరిషత్తు మండల పరిషత్తులో ఎస్జిటి పోస్టులు ఉంటాయి, ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా మున్సిపాలిటీలో కూడా ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎస్జిటి పోస్టులు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎస్జిటి ఇది మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. మున్సిపల్ అయిపోయింది, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎస్జిటి పోస్టులు 109 ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ కూడా ఉంది, అది కూడా ఎవరికి ఇచ్చారు? జనరల్ కేటగిరీ. ఎక్కడ? హెచ్ఐ, హియరింగ్ ఇంపేర్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టే, హియరింగ్ ఇంపేర్డ్ ఒకటే పోస్టు. ఇది జనరల్ అంటే మెన్ కానీ ఉమెన్ కానీ. హియరింగ్ ఇంపేర్డ్లో మెన్ ఉమెన్ ఎవరికైనా ఇవ్వచ్చు మెరిట్ ఉంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించా 109 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. 109 ఎస్జిటి పోస్టులు మున్సిపల్ కార్పొరేషన్లో. 109 ఎస్జిటి పోస్టులు ఎవరికి ఇచ్చారు? రైట్,
ఇదిగోండి ఓపెన్లో 43 పోస్టులు ఉన్నాయి. 109లో 43 ఓపెన్లో ఉన్నాయి. ఈ ఓపెన్లో ఉన్న ఈ 43 పోస్టులకి 13 పోస్టులు ఓమెన్కి ఇచ్చాడు. అంటే ఓసీ ఓమెన్ అనమాట. 13 పోస్టులు ఇచ్చాడు. ఇంకా మిగిలిన మరి 43లో 13 తీసేస్తే 30. ఈ 30 ఓసీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఏ 7 పోస్టులు ఉంటే 2 ఓమెన్కి ఇచ్చాడు. కాబట్టి మిగిలిన 5 బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 11 పోస్టులు ఉన్నాయి. 4 ఓమెన్కి ఇచ్చేశాడు. కాబట్టి ఇంకా 7 పోస్టులు ఉంటాయి. ఈ 7 పోస్టులు బీసీబీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీసీ ఒక పోస్టే ఉంది. కాబట్టి ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది జనరల్ పోస్టు. బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీలో 8 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చాడు. 8లో 2 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా 6 ఉంటాయి. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఉమెన్కి ఇచ్చేది, ఈ 2 6 అనుకోండి. ఈ 6 బీసీడీ కదా, అప్పుడు ఈ 6 ఏమవుతాయి? బీసీడీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీ 4 పోస్టులు ఉన్నాయి. 4లో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఓకే, 4లో 1 ఉమెన్కి ఇస్తే బీసీఈలో 4 బీసీఏ ఉమెన్కి 1 ఇచ్చాడు కదా, ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది. ఉమెన్కి ఏం లేదు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. కాబట్టి 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు ఏంటి? ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ గ్రూప్ 3లో కూడా ఎస్సీ గ్రూప్ 3లో 9 పోస్టులు ఉన్నాయి. 9లో 3 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా 6 పోస్టులు ఉంటాయి. 6 ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్. ఓకే, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్టీ క్యాడర్లో ఎన్ని ఇచ్చాడు చూద్దాం. ఓకే, ఇదిగోండి ఎస్టీకి 7 పోస్టులు ఉన్నాయి. 7లో 2 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా 5 ఉంటాయి. అంతేనా? రైట్. ఇదిగోండి ఇంకా 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 11 పోస్టులు ఉన్నాయి. 11లో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చేసాడు. ఇంక 8 పోస్టులు ఉంటాయి. 8 పోస్టులు ఉంటే ఈ 8 ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు. నెక్స్ట్ విహెచ్, హెచ్ఐఈ, ఓహెచ్, ఎంఐఈ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాను. ఇగోండి విహెచ్ క్యాడర్లో 1 పోస్టు అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ హెచ్ఐ క్యాడర్లో 1 పోస్టు అంటే హియరింగ్ ఇంపేర్డ్. నెక్స్ట్ ఓహెచ్ అంటే ఆర్థోపెడిక్ అనమాట 1. నెక్స్ట్ ఎంఐ 2. తర్వాత స్పోర్ట్స్ 3. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు 2 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మరి తెలుగు, ఎస్ఐ తెలుగు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఐ తెలుగు ఎన్ని ఉన్నాయండి? ఎస్ఐ తెలుగు ఈస్ట్ గోదావరి మున్సిపల్ కార్పొరేషను ఎస్ఐ తెలుగు 5 పోస్టులు ఉన్నాయండి. మున్సిపల్ కార్పొరేషన్ 5 పోస్టులు. క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు. ఈ 5 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి. ఓపెన్లో 3 పోస్టులు ఇచ్చారండి. ఈ 3లో ఉమెన్ ఏమి లేవు అసలు. ఇందులో ఉమెన్ ఏమి లేవు కాబట్టి అన్నీ కూడా ఓసీ. ఇక్కడ ఇది ఓసీ 3 ఇచ్చాడు. ఓసీ జనరల్ ఇది. ఈ 3 కూడా ఓసీ జనరలే, ఉమెన్ కాదు, ఉమెన్ లేవు. నెక్స్ట్ బీసీఏ 1 ఇచ్చాడు కాబట్టి బీసీఏ జనరల్ ఇది, బీసీఏ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 1 ఇచ్చాడు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు, ఉమెన్కే లేవు కాబట్టి. ఇక విహెచ్ పోస్టు, విహెచ్ ఏమిచ్చాడు? 1 పోస్ట్ ఇచ్చాడు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఐ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఎస్ఐ ఇంగ్లీష్ ఎన్ని ఇచ్చాడండి? ఎస్ఐ ఇంగ్లీష్ 5 పోస్టులు ఇచ్చాడు. మున్సిపల్ కార్పొరేషను 5 పోస్టులు ఎస్ఐ ఇంగ్లీష్. 5 పోస్టులు కూడా చూడండి. ఓపెన్లో 3 పోస్టులు ఇచ్చాడు. 5లో 3 ఓపెన్ ఇచ్చి ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ కాబట్టి మొత్తం ఓసీ జనరల్. ఈ ఓసీలో ఓపెన్లో 3 ఇచ్చాడు కదా, 3 ఓసీ జనరల్. ఇక బీసీఏ క్యాడర్లో 1 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా బీసీఏ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 2 జనరల్. విహెచ్ క్యాడర్లో 1 పోస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది విహెచ్ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ఏ హిందీ పోస్ట్ అండి. ఇదిగోండి చూడండి ఎస్ఏ హిందీ మున్సిపల్ కార్పొరేషన్ 1 పోస్టే ఉంది. ఈ ఒక్కటి ఎవరికి ఇచ్చారంటే చూడండి ఓపెన్లో ఇచ్చేసాడు. ఇదిగోండి ఓపెన్లో
ఉమెన్కి లేదు కాబట్టి ఇది ఓసీ జనరల్ పోస్టు, హిందీ పోస్ట్ ఇది. ఓసీ జనరల్ ఒకటే పోస్ట్. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషను మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథ్స్. ఇదిగోండి ఈస్ట్ గోదావరి మున్సిపల్ కార్పొరేషను ఎస్ఏ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఇచ్చాడు. ఆ ఒక్క పోస్టు ఎవరికి ఇచ్చాడు చూడండి, ఓపెన్లో ఇచ్చాడండి. ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. ఇదిగోండి ఓసీ జనరల్ ఒకటే పోస్ట్ మ్యాథ్స్. నెక్స్ట్ చూడండి ఇంకొకటి మున్సిపల్ కార్పొరేషన్ 2 పోస్టులు ఎస్ఏ ఫిజికల్ సైన్స్. ఇదిగోండి ఈస్ట్ గోదావరి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 2 పోస్టులు మున్సిపల్ కార్పొరేషన్లో. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు, ఇదిగోండి ఒకటేమో ఓపెన్ ఇచ్చేసాడు. ఇదిగోండి ఓపెన్, ఇక ఉమెన్ ఏమి లేవు కాబట్టి ఇక ఓసీ జనరల్, ఇక అంతే ఓసీ జనరల్. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది. ఇది ఎస్సీ గ్రూప్ 1కి గ్రూప్ 1 జనరల్లో ఒక జనరల్ పోస్ట్. ఇది ఎస్సీ గ్రూప్ 1లో మెన్ లేదా లేడీ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ ఏంటి, బయాలజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ అయిపోయింది, బయాలజికల్ సైన్స్. ఇదిగోండి ఈస్ట్ గోదావరి బయాలజికల్ సైన్స్ 5 పోస్టులు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో. బయాలజీ ఈ 5 పోస్టులు ఎలా ఇచ్చారు చూడండి. ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి, రెండు కూడా ఓసీ జనరలే. ఎందుకంటే ఉమెన్కి ఏమి లేవు ఇక్కడ కాబట్టి అన్నీ ఓసీ జనరలే. ఈ ఓసీ జనరల్. అలాగే బీసీబీ ఉంది, ఒకటే ఉంది కాబట్టి బీసీబీ జనరల్. ఇది బీసీబీ జనరల్. బీసీ క్యాండిడేట్స్కి ఇస్తారు, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా కావచ్చు. ఇక ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒక పోస్టే ఉంది, ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టు. ఇక ఎస్టీలో కూడా ఒకటే ఉంది కాబట్టి ఎస్టీ జనరల్ పోస్ట్. విహెచ్లో కూడా ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ పోస్ట్ ఏంటి, ఇగో మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ గోదావరి సోషల్ స్టడీస్. ఇగోండి ఈస్ట్ గోదావరి మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ స్టడీసు. మున్సిపల్ కార్పొరేషన్లో 8 పోస్టులు ఉన్నాయి సోషల్ స్టడీస్. క్యారీ ఫార్వర్డ్ ఏమి లేవు. నెక్స్ట్ ఈ 8 పోస్టులు ఎలా ఇచ్చాడు చూడండి. ఎస్, ఇగో ఓపెన్లో 4 పోస్టులు ఉన్నాయండి. ఈ 4 పోస్టులు ఉమెన్కి ఏమీ లేవు. ఇక్కడ కూడా సోషల్లో కూడా ఉమెన్కి ఏమి ఇవ్వాలా. మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ గోదావరిలో సోషల్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి అన్నీ కూడా జనరల్ పోస్టులే. కేటగిరీలో జనరల్, ఓపెన్ జనరల్. ఇక ఓసీ 4 పోస్టులు కాబట్టి ఓపెన్ జనరల్, ఓసీ జనరల్ ఇవి. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ ఒక పోస్ట్ ఉంది కాబట్టి బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ ఒకటే పోస్టు కాబట్టి బీసీబీ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్టీ ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎస్టీ జనరల్. ఇక విహెచ్ పోస్టు ఒకటే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తం పోస్ట్ ఈస్ట్ గోదావరి మొత్తం కూడా మరి గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషను, మండల పరిషత్ అన్ని పోస్టులు కవర్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.